నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుని ఇంట్రాగేషన్ చేస్తుంది విచారణ బృందం. చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఇంట్రాగేషన్. 7 రోజుల కస్టడీలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలపై ఫోకస్ పెట్టింది ఆ యొక్క టీం. సో ఇలాంటి సందర్భంలో చాలామంది పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రణీత్ రావుని క్వశ్చన్ చేస్తుంది టీం. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే, ప్రణీత్ రావు వెనుక ఒక మీడియా సంస్థ యజమాని ఉన్నారు. అలాగే ఒక పార్టీలో కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇట్లా చాలా అంశాలు తెర మీదకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయో, ప్రధానంగా హార్డ్ డిస్క్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానిని ధ్వంసం చేసి అనంతగిరి అడవుల్లో పడేశాడు ఈ ప్రణీత్ రావు. దానికి సంబంధించి అక్కడికి కూడా తీసుకెళ్ళి ఎట్లా చేసావు ఏంటనే దాని మీద విచారణ చేసే దిశగా అడుగులు వేస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ టీం. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. మొన్నటికి మొన్న మనం చూసాం, హెచ్ఎండిఏలో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి శివబాలకృష్ణ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ వ్యవహారంలోనే చాలామంది ముఖ్యమైనటువంటి అధికారులతో పాటు కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారుల పాత్ర, అలాగే గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతల పాత్ర కూడా బయటకు వచ్చింది. అది మర్చిపోకముందే ఇదో ఘటన, ఫోన్ ట్యాపింగ్. చాలా కీలకమైనటువంటి పరిణామంగా తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చనీయాంశమైంది. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ప్రజాప్రతినిధులు, ముఖ్యమైనటువంటి అధికారులు, అలాగే వ్యాపారులు, అనేక మంది ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ప్రణీత్ రావు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు చెప్తే చేశారు అనే దాని మీద కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వరంగల్ వెళ్ళినటువంటి స్పెషల్ టీం 2 సిఐలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి అధికారులతో పాటు ఒక ఐపీఎస్ అధికారి కూడా అడ్డంగా బుక్ అవ్వబోతున్నారు. అది వాస్తవం. అలాగే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వరంగల్కి సంబంధించి మాజీ మంత్రి ఒక ఆయన గులాబీ పార్టీ, ఆయన కూడా అరెస్టు కాబోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అనేక రకాల ఆసక్తికరమైనటువంటి పరిణామాలు. ఒక్కటి కాదు, ఎందుకు చేసావు ఇలా అంటే, నాదేమీ లేదు, నా పైన ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఫోర్స్ వల్ల చేయాల్సి వచ్చింది, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించాడు. వారు చెప్పినటువంటి అంశాలే కాకుండా దానిని అతని పరిధిలోకి తీసుకొని పదోన్నతి పేరుతో కొంతమందిని ప్రలోభపెట్టి ఆయన టీంలోకి చేర్చుకొని మొత్తం అంతా కింగ్ మేకర్గా నడిపించాడు. అది కూడా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించే అధికారులు, మిగిలిన సిబ్బంది అంతా. చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారంగా దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా బయటపడే అవకాశం ఉంది. దీంట్లో చాలామంది ఇరుక్కునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.